కోరంగి అయితే అయిపోయింది. నెక్స్ట్ కోరంగి నుంచి అయితే బయలుదేరాము. చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. గిరిజనులకు సంబంధించినవి చాలా అయితే ఉన్నాయి. ఈ కోరంగి చుట్టుపక్కల చాలా బ్యూటీ, చాలా చాలా బాగుంది. కార్ పార్కింగ్ ఇక్కడ, బైక్ ఉంటే లోపల వరకు వెళ్ళిపోవచ్చు. కార్ పార్కింగ్ అయితే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నడుచుకుంటే వెళ్ళాలి. మనం మార్నింగ్ 10:20 కల్లా వచ్చినట్టున్నాం. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇప్పుడు వస్తున్నారు జనం అందరూ ఫుల్గా కోరంగి లోపలికి. కోతులు అయితే చాలాను. అసలు సిగ్నల్ అన్నది లేదు ఈ చుట్టుపక్కల ఎక్కడ. మనం మెయిన్ రోడ్ వెళ్ళే వరకు సిగ్నల్ అయితే తగలదు. నేషనల్ హైవే 216 విశాఖపట్నం మద్దిలపాలెం సూపర్ లగ్జరీ. స్ట్రైట్ ఇంకా వెళ్ళిపోవడమే. ఎక్కడికక్కడ రివర్ క్రాసింగ్లు అయితే ఉంటాయి. చొల్లంగిపేట. అమలాపురం మట్టిసి పల్లెవేలకి వెళ్ళిపోతుంది. కాకినాడ అమలాపురం. వేమవరం. వేమవరం విలేజ్ అంతా ఈ లోపలికి వెళ్ళాలి. ఇలాంటి మెయిన్ రూట్లో వెళ్తే పెద్ద ఇంట్రెస్ట్గా అయితే ఏమి అనిపించదు. లోపలికి వెళ్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. రోడ్డు పక్కన ఉన్న ప్రతిదీ ఎండి రొయ్యలు అయితే ఆరబెట్టారు ఇక్కడ. మీరు ఇష్టంగా తిని ఎండు రొయ్యలు ఇలా ఎండబెట్టినవే. ఇది మట్లపాలెం ఊరు ఇదంతా. ఇక్కడ నుంచి ఫిషెస్ చాలా ఎక్స్పోర్ట్ అవుతాయి బయటికి. సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలన్నీ ఇక్కడ పెట్టి బయటకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అన్నమాట. ఆ పక్కన ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఉంది. దాని మీద వెహికల్స్ వెళ్ళట్లేనట్టుంది. ఆ బ్రిడ్జ్ మీద చేపలు రొయ్యలు అన్నీ ఎండపెట్టారు. మొత్తం ఇటు చూసిన చెరువులే. చెరువుల గట్టు మీద కొబ్బరి చెట్లు. కొన్ని 100 ఎకరాల్లో మొత్తం చెరువులే ఉన్నాయి. పొలిశెట్టి వీరాంజనేయ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల. పట్టవల. ఇవన్నీ పెద్ద పెద్ద ఊర్లు అయితే ఏం కాదు, అన్నీ చిన్నవి ఊర్లు. ఇప్పుడు మనం ఉన్న ఊరు ఇదంతా కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ. అది అక్కడెక్కడో ఉంది. మనం ఉన్న కోరింగా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి యానం 12 కిలోమీటర్లు అంతే. జస్ట్ 12 కిలోమీటర్లు. ఒక 15 నిమిషాల్లో యానంలో ఉంటాం. నేషనల్ హైవే 216 కొంచెం డైవర్షన్ అయితే తీసుకొని ఊళ్ళోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఆ పక్కన రోడ్డు కనపడుతుంది కదా, ఈ రోడ్ తీసుకుని వెళ్దాం లోపలికి. ఎంట్రన్సే మామూలుగా లేదు. వ్యూస్ అన్నీ అప్పటి కాలం నాటి ఇల్లులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఇల్లులు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టినా అంత బ్యూటీ అయితే ఏమి ఉండదు. ఎదురుగుండా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే కనపడుతుంది. బ్రిడ్జ్ మీద ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి. వావ్. మొత్తం ఇదంతా ఐరన్ బ్రిడ్జ్ మాట. ఐరన్ బ్రిడ్జ్ నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అయితే వెళ్ళడం. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ దాటి వచ్చిన తర్వాత ఊరు పాత కోరంగా. ఎదురుగుండా కనపడుతుంది కదా శ్రీరామాలయం. పాత కోరంగి. కోరంగా అని ఒక దగ్గర ఉంది, కోరంగి అని ఒక దగ్గర ఉంది. ఈ 2 రకాలుగా పిలుస్తారు అంది ఊరిని.
బొడ్డు వాణిలంక 2 కిలోమీటర్లు ఈ రోడ్లో మనం వెళ్తే. విలేజెస్లో జర్నీ చేస్తే ఒకలా ఉంటుంది, నేషనల్ హైవేలో జర్నీ చేస్తే ఒకలా ఉంటుంది. ఇప్పటి వరకు నేషనల్ హైవే 216లో జర్నీ చేసినప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా అయితే ఏం లేవు. ఇలా ఊర్లోకి వచ్చి వెళ్తున్నప్పుడు మొత్తం అంతా డిఫరెంట్గా అయితే ఉంది. బొడ్డు వాణిలంక. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లెగిచ్చి చూసి బ్యూటిఫుల్ వ్యూస్ ఇవన్నీ. మొత్తం అంతా విలేజ్ వైబ్ ఇది. రోడ్డుకి ఒక సైడ్ అంతా ఊరుంది, ఒక సైడ్ అంతా పొలాలు అయితే ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ రోడ్డు, మొత్తం వాటర్ 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 చుట్టూరుని. 4 కిలోమీటర్లు నాకు స్టోర్ ఉంది. స్టోర్ మీద ఏ ఊరు 4 కిలోమీటర్లో కూడా లేదు. ఎక్కడికక్కడ రివర్ క్రాసింగ్లు అయితే చాలా అయితే ఉన్నాయి. మనం ఉన్న ఊరు తాళ్ళరేవు ఊరు. తాళ్ళరేవు మండలం, కాకినాడ జిల్లా. ఇంకా మనం కోనసీమలోకి ఎంటర్ అవ్వకుండానే మొత్తం కొబ్బరిమయం, అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లే కలకల్లాడిపోతుంది ఏరియా అంతా. ఆంధ్రాలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయంటే మన గోదావరి జిల్లాలో శుంకట రేవు. పామారు, భీమవరం స్ట్రైట్. యానంలోకి వెళ్ళాలంటే మనం లెఫ్ట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే ఒంగోలు 322 కిలోమీటర్స్, బాపట్ల 349 కిలోమీటర్స్, మచిలీపట్నం 162, నర్సాపురం 60, పాల్కొల్లు 78, అమలాపురం 34, దిండి 64 కిలోమీటర్స్. అన్నీ ఉన్నాయి లోపలికి. మనం యానం ఊర్లోకి వెళ్ళడానికి డైవర్షన్ అయితే తీసుకున్నాము. రోడ్డుకి ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, అటు సైడ్ కొబ్బరి చెట్లు మామూలుగా లేదు. గోవాలో సేమ్ ఇలాగ ఒక ప్లేస్ అయితే ఉంటుంది, అటు ఇటు కొబ్బరి చెట్లు. చాలా ఫోటోషూట్స్ అయితే జరుగుతుంటాయి. చాలామంది ఆ ప్లేస్ చూడడానికి అయితే వెళ్తారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే చాలా నీట్గా ఉంటుంది అక్కడ, ఇక్కడ మొత్తం చెత్త చెత్త ఉంటుంది అన్నమాట. జాజిపేట మనం ఉన్న ఏరియా అంతా జాజిపేట. మనం కొద్ది సెకండ్లో ఆంధ్రాను వదిలి పాండిచ్చేరిలోకి అయితే వెళ్ళిపోతున్నాము. యానం అంటే పాండిచ్చేరిలో ఉంటుంది, ఆంధ్రాలో కాదు. వెల్కమ్ యానం, పాండిచ్చేరి బార్డర్. ఇంక ఈ రివర్ అనుకోవచ్చు బార్డరు. ఆంధ్రాను వదిలేసి పాండిచ్చేరిలోకి అయితే వచ్చేసాము. పాండిచ్చేరిలో అన్నీ కొంచెం చీప్గా దొరుకుతాయి. మెయిన్గా చీప్గా దొరికేది లిక్కరు. పెట్రోల్ కూడా తక్కువ ఉంటుంది కాస్ట్. మహాయానం భోజనం పంపిణీ అయితే చేస్తున్నారు. అంబేద్కర్ సర్కిల్. యానంలో ఈరోజు మండే, మొత్తం అన్నీ క్లోజ్లో ఉన్నాయి షాప్స్ అన్నీ. మండే హాలిడే ఏమో యానంలో. ఈ యానంలో చూడడానికి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒకటి ఉంది, అండ్ ఒక వాచ్ టవర్ ఒకటి ఉంది. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి యానం. ఆంధ్రాలో ఉన్నట్టయితే లేదు ఈ ప్లేస్. ఏ కేరళలో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది ఈ ప్లేస్ని చూస్తూ ఉంటే. రివర్ పక్కన బోట్స్, పక్కనేమో రెస్టారెంట్. అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.
ఆంధ్ర అంటే మనం యానంలో ఉన్నాము. యానం పాండిచేరి. పాండిచేరి అయినా ఆంధ్ర పక్కనే కదా. ఫరంపేట 1.5 కిలోమీటర్స్ అంట. యానం ఊర్లోంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే 9 కిలోమీటర్స్ జర్నీ అయితే చేయాలి. కాకినాడ దగ్గర కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీలో చెప్పుకున్నాం కదా, 253 కిలోమీటర్లు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉందని చెప్పి. ఈ 253 కిలోమీటర్ల మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ అక్కడ చూసిన ప్లేస్ ఒకటే కాదు, అక్కడి నుంచి కంటిన్యూ మన సముద్రం పక్కనే వెస్ట్ గోదావరి వరకు ఉంటుంది. ఆ మొత్తం ప్లేస్ 253 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. మామూలుగా లేదు వ్యూ. రోడ్డు పక్కన చెట్లు, ఈ రోడ్డు పీక్స్లో ఉందన్నమాట. మనం ఇప్పుడు పాండిచేరిలో జర్నీ చేస్తున్నాం, ఆంధ్రాలో అయితే లేము. మొత్తం అంతా పాండిచేరియే. కన్ను చూపు మేర కనబడుతున్నవన్నీ రొయ్యల చెరువులు, చేపల చెరువులే. వరి పొలాలు అన్నీ ఏం కనిపించట్లేదు ఈ చుట్టుపక్కల ఎక్కడ. ఇటు సైడ్ ఏమో కొబ్బరి తోటలు. దొమ్మేటిపేట గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరలో 7 పాయల కింద విడిపోతుంది అన్నమాట. సముద్రంలో కలిసేటప్పుడు ఇది 7 పాయల కింద విడిపోయి సముద్రంలో కలుస్తుంది అన్నమాట. మనకి ఎక్కడికక్కడ కనబడుతున్న ప్రతిదీ గోదావరికి సంబంధించిందే. పక్కన కనబడుతున్న మొత్తం గోదావరి రివర్. గోదావరి రివర్ పక్కన జర్నీ. గోదావరి గట్టు మీద ఇలాంటి చిన్న చిన్న పాకలు. బస్ స్టాప్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బస్సెస్, వేరే బస్సెస్ అయితే తిరుగుతాయి. మన ఆంధ్ర పల్లె బస్సెస్ అన్నీ ఇంత ఇంటీరియర్లోకి అయితే ఏమీ వెళ్ళవు. ఆంధ్ర బస్సెస్ ఏంటంటే యానం బస్ స్టాండ్లోకి వెళ్తాయి. యానం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ బయటకి అయితే ఎగ్జిట్ అయితే అయిపోతాయి. ఇవాళ కాదు, ఇంకా లోపలికైతే రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ ఇందాక చూపించాను కదా, ఆ ప్రైవేట్ బస్సెస్ తిరుగుతుంటాయి అన్నమాట ఈ యానంలో. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. మొత్తం వలలన్నీ వేసి ఉంచారు లోపల ఫిషింగ్ కోసం. పక్కన వీళ్ళు బోట్స్ అన్ని పార్కింగ్ చేసుకునే ప్లేస్. యానంలో మనం ఉన్న ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ ఊరి పేరు అని ఏమి తెలీదు. ఇక్కడ బోట్స్ అన్నీ పార్కింగ్ చేసి ఉన్నాయి. అక్కడ మెయిన్ రోడ్లో వెళ్తుంటే కనిపించింది అన్నమాట ఈ ప్లేస్. ప్రతి బోటు మీద బల్లలు అయితే ఉన్నాయి. మొత్తం గోదావరి. మబ్బులు మొత్తం నల్లగా ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా చెప్పలేం. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఈ పాండిచేరిలో, యానంలో ఎన్ని ఉన్నాయో ఇంకా ముందు ఎన్ని చూస్తాం మనం.